మీ లైఫ్ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మేడం, మీ లైఫ్‌లో మీకు ఏది ఈజీగా రాలేదు. అవును. అన్నీ మీరు కష్టపడే తెచ్చుకున్నారు అన్నీ. సో, ఆ స్ట్రగుల్స్ అవి చూస్తుంటే చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతాను నేను. చాలా. ఎందుకంటే ఏ సపోర్ట్ లేకుండా, హ్మ్. ఏ సపోర్ట్ లేకుండా నన్ను నేను నమ్ముకొని నేను ఇక్కడి వరకు నేను వచ్చాను అనేది నా అచీవ్‌మెంట్. ఓకే. అంటే ఒకానొక టైంలో తెలుగు నాకు మాట్లాడడం రాదు, తెలుగు అర్థం అవ్వట్లేదు అని వెనక్కెళ్ళిపోయిన మీరు, ఇప్పుడు అవును. ఇంతమంది తెలుగు ప్రజలతోటి శభాష్ అనిపించుకుంటున్నారు మీరు. మీ యాక్టింగ్‌తో అది. నిజంగా అదైతే నాకు ఆ రోజులు ఇప్పుడు గుర్తుకొచ్చినా నాకు నవ్వొస్తది. ఇలాగే ఫస్ట్ సీరియల్ కూడా నేను అన్నపూర్ణ సీరియలే 'నిన్న హ్మ్. పెళ్ళాడతా'. హ్మ్. ఎర్లీ మార్నింగ్ 3:00 షూటింగ్ జరుగుతుంది. హ్మ్. నా వల్ల కాదు నన్ను వదిలేయండు అని నేను. సో, నిజంగా ఆ రోజుకి, ఈ రోజుకి చాలా చాలా చేంజెస్ అయిపోయింది నాలో. ఓకే. చాలా చేంజెస్. ఇప్పుడు నేను తెలుగులోనే సాంగ్స్ చేస్తున్నా. అదే తెలుగు తెలుగులో మాట్లాడడం రాదని మాట్లాడుతున్నా, భయపడిన మీరు తెలుగు రాస్తున్నా, తెలుగు చదువుతున్నా. అంటే అదొక ఛాలెంజ్‌గా నేను తీసుకున్నా. ఓకే. ఎందుకంటే ఆ రోజు ఒక ముగ్గురు, నలుగురు ఆర్టిస్టు నా ముందే మాట్లాడారు కాబట్టి, ఆ మాట హ్మ్. నేను విన్నాను కాబట్టి, సో, హ్మ్. అప్పటి నుంచి నేను ఛాలెంజ్‌గా తీసుకున్నా అది. ఓకే. వితౌట్ ప్రాంప్టింగ్ కూడా నేను డైలాగ్స్ చెప్తాను. సూపర్ నేను చూసాను. నువ్వు ఒక సాంగ్ ఏమన్నా మా అభిమానుల గురించి, మీ అభిమానుల గురించి ఒక పాట ఏమన్నా పాడతారా? నేనా? అభిమానులు అవుతారా ఏమని అనుకుంటే? లేదు లేదు పర్లేదు పాడండి. అందరూ మీలో ఉన్న ఈ టాలెంట్ కూడా జనాలకు తెలుస్తుంది కదా! అయ్యో! టాలెంట్ అని ఏం లేదు. అంటే అప్పుడప్పుడు ఒక టైంలో నాకు తెలుగు రాదు అని భయపడిన మీరు ఇప్పుడు పాటలు కూడా పాడి స్టేజ్‌కి వచ్చారిప్పుడు. అవును. ఒక ప్రౌడ్ పాడతాను. మూమెంట్ కదా! నాకు 'అంతఃపురం' సాంగ్ చాలా ఇష్టం. 'సౌందర్య' నా ఫేవరెట్. ఓకే. సూపర్. సో, అసలేం గుర్తుకు రాదు నా కళ్ళల ముందు నువ్వు ఉన్నగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక, నీలో ఉందే నా ప్రాణం అది నీకు తెలుసునా, పున్నా నేను నీ కోసం. థ్యాంక్ యూ. సూపర్. సూపర్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అంటే మామూలుగా పాడడం వేరా, ఫీల్ అవుతూ పాడడం వేరా? ఆర్టిస్ట్ కాబట్టి ఆ ఫీల్డ్‌లో ఒకరు ఉంటారు కాబట్టి. ఓకే. మీ లైఫ్‌లో ఒక మర్చిపోలేని బ్యాడ్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? చాలా ఉన్నాయి అలాంటివి. మర్చిపోలేని అంటే అంటే ఇప్పటికి కూడా ఆ గుర్తొస్తుంటే కొంచెం ఉలిక్కి పడతాం సంథింగ్. మర్చిపోలేని బ్యాడ్ ఇన్సిడెంట్ ఉంది. అంటే నా పిల్లలు ఇంకా చిన్న పిల్లలు. నేనప్పుడు గార్మెంట్స్ మీకు ఐడియా ఉంది అనుకుంటా. ఓకే. గార్మెంట్స్‌కి పని చేస్తున్నాననమాట గార్మెంట్స్‌లో. హ్మ్. అప్పుడు నేను పని ఫినిష్ చేసుకొని ఇంటికొచ్చినప్పుడు అప్పుడు ఫుడ్‌కి కూడా చాలా కష్టం. హ్మ్. అమ్మ, నాన్న, ఇద్దరు పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఇంకా. హ్మ్. సో, వాళ్ళకి పక్కింట్లో పిల్లలు ఫ్రూట్స్ తింటున్నారు. ఓకే. అప్పుడు పిల్లలు అది చూస్తూ నిలబడ్డారు. ఓకే. అప్పుడు ఆ పిల్లలు అమ్మమ్మ ఉంటారు కదా! కొట్టేశారు నా పాపని. యాహ్! అది నేనసలు నా లైఫ్ లాంగ్ నేను మర్చిపోను. బట్ నేనేనా అంటే అవంతా మనకి అవ్వాల్సిందే. అలాంటి ఆ ఇన్సిడెంట్స్ జరిగితేనే మనకి ఒక అలాంటి స్ట్రాంగ్‌గా దెబ్బ ఒక పడాలి. ఓకే. అందుకే నేను ఈరోజు మా పిల్లలు ఇప్పుడు ఏం కావాలన్నా తింటారు. అంతే. ఓకే. హ్యాపీ మూమెంట్. చాలా ఉన్నాయి. అంటే చాలా ఉన్నాయి. కానీ ఒక్కటి ఫస్టు వచ్చిన హ్యాపీ మూమెంట్ అట్లా ఒకటి ఉంటది కదా! నేను కార్ తీసుకుంది. ఓకే. నేను కార్ ఆల్టో తీసుకున్న ఫస్ట్ కార్ నాది. ఆ రోజు నేను ఏదో ఒక అచీవ్‌మెంట్ నాది అన్నట్టు ఫీల్ అయ్యాను. అంతే. అంటే ఏదైనా కొన్ని చాలా జనరేషన్‌లు అవుతుంటే మనకి తొందరగా అంటే ఫెయిల్ నుంచి ఫెయిల్. తొందరగా సక్సెస్ రాలేం కదా! మీరు 2 అనుభవించినారు 2. అటు బాగా డౌన్ చూసారు. ఇప్పుడు ఒక ఒక స్టార్డమ్ అంట వచ్చింది 2. స్టేజ్‌కొచ్చాను. ఇంకా చూడాల్సింది చాలా ఉంది. ఫ్యూచర్‌లో సినిమాల్లోకి ఎప్పుడు రారు? సినిమాలు చేయాలని చాలా ఉంది నాకు. హ్మ్. కానీ సీరియల్ చేస్తున్న వాళ్ళకి డేట్స్ అనేది ప్రాబ్లమ్ చాలా అయిపోతది. సో, దీని మధ్య ఒక 'బుచ్చినాయుడు కండ్రిగ తూర్పు వీధి' ఒక మూవీ చేశాను. మంచి క్యారెక్టర్ చేశాను. ఓకే. బట్ అప్పుడు ఒక హోప్ పెట్టుకున్నా. ఆ క్యారెక్టర్ చేసినప్పుడు సో, తెలుగు ఇండస్ట్రీ నాకొక సినిమా ఇండస్ట్రీ కూడా ఇది చేయొచ్చు అని. కానీ నా బ్యాడ్ లక్ ఏమో అనుకుంటా. సినిమాలు ఏది రాలేదు. అంటే ఇక్కడే వస్తుంది కదా మీకు. సీరియల్‌లోనే జనం వస్తుంది. బాగా అయ్యో! నాకు నిజంగా 'త్రినయని' అనేది నాకొక గాడ్ గిఫ్ట్ అది.
అన్ని సీరియల్లో ఒకటి, ఒక సీరియల్ కొంచెం డిఫరెంట్ గ్రాఫిక్స్ అవి ఇప్పుడు కూడా ఇది 1000 క్రాస్ అయినా కూడా టాప్ 1లోనే ఉంది ప్రాజెక్టు. అండ్ దట్టు మీరు ఓన్ ఫ్యామిలీ అన్నపూర్ణ స్టార్టింగ్ నుంచి అన్నపూర్ణ, అవునవును. ఎక్కడి నుంచి వచ్చా అక్కడే ఉన్నాను. అండ్ ఇదొక బాండింగ్ ఎక్కువ ఉంది అన్నపూర్ణకి నాకు. అంటే అందరూ టెక్నీషియన్స్ కానీ ప్రొడక్షన్ కానీ అందరితో నేను ఫ్రెండ్లీగా ఉంటాను. నేను ఓకే మీరు చూసారేమో ఇప్పుడు నేను అంత క్లోజ్గా హ్యాపీగా ఉంటాను కాబట్టి హ్యాపీ అంతే. ఓకే మీ లైఫ్లో బిగ్ డ్రీమ్ అన్నది ఏం లేదు. ఏదైనా ఒక డ్రీమ్ మీ లైఫ్లో మంచి డైరెక్షన్ చేయాలి అన్నది, డైరెక్టర్ అవ్వాలి అన్నది, డైరెక్టర్ పవిత్ర జరామ్ అనే పేరు నేను తెచ్చుకోవాలి అనేది ఒక ఆశ ఉంది. సక్సెస్ఫుల్గా మీరు అనుకున్న డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని అవుతాయి కూడా. థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీకు మీరే కష్టపడుతూ చేస్తున్నారు ఏదైనా కానీ. అఫ్ కోర్స్ అది ఎప్పుడు నేను చెప్పేది అందరికీ అదే, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. 10 మంది 10 మాటలు చెప్తారు, ఎవరిది వినకండి. మీకు సరి అనిస్తా ఓకే, లేదా కాదు ఇది రాంగ్ అనిపిస్తా వద్దు. దానివల్ల ఏమైనా నెగిటివ్ అయిందా, అదొక లెసన్. మీకు సక్సెస్ అయ్యారా, మీ అచీవ్మెంట్ నా అచీవ్మెంట్ నాది అనే గర్వంగా చెప్పుకోవచ్చు. అది నేను చెప్తా అంతే. ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో చూసారు, ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో కూడా చేస్తున్నారు. రెండిట్లకి కామన్ పాయింట్ అంటే ఏం చెప్తారు? కామన్ పాయింట్ నాకేం అంత తేడా కనిపించలేదు. సో అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంది. అండ్ కన్నడ ఇండస్ట్రీ యాక్చువల్లీ చెప్పాలంటే మన తెలుగు ఇండస్ట్రీ కన్నడ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. సో అందరికీ అన్నం పెడుతుంది తెలుగు ఇండస్ట్రీ. సో కన్నడ ఇండస్ట్రీ మమ్మల్ని పెంచింది కన్నడ ఇండస్ట్రీ. మన టాలెంట్ని బయటకు తీసుకొచ్చింది కన్నడ ఇండస్ట్రీ. సో అది తీసుకొచ్చి అన్నం పెడుతున్నది తెలుగు ఇండస్ట్రీ. సో రెండిటికి నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. సూపర్ మేడం, సూపర్.